ఈ వీడియో మార్నింగే ఎడిట్ చేశాను అనమాట. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల యూట్యూబ్ వల్ల ఎందుకో నా వీడియోని ఇప్పటి వరకు ఇంకా పబ్లిక్ చేయలేదు అనమాట. అందుకే లేట్ అయి వస్తుంది వీడియో. సారీ ఏమనుకోకండి, టైంకి అందించలేకపోయినందుకు సారీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీజీ డీసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ లో మీకు వెబ్ అప్లికేషన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అంటే వెబ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనం ఏ విధంగా ప్రాసెస్ అనే దాని గురించి ఈ రోజు వీడియో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో ఫీ పే చేసి ఉంటే వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా మీరు ఫస్ట్ ఫేజ్ లో అప్లై చేయలేరు, సెకండ్ ఫేజ్ లోనే అప్లై చేస్తున్నారంటే వాళ్ళు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు ఇద్దరికి కలిపి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్ గా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం డీటెయిల్ గా. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ముందుగా మీ మొబైల్ ఆర్ పీసీలో ఇందులో సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈజీగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్ లో టీజీ డీసెట్ 2024 అని టైప్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మనం డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ లో కూడా వెళ్ళిపోతారు. లేదు ఈ విధంగానే నేను చెప్పిన విధంగా ఓపెన్ చేసిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డిసెంబర్ 7 నుంచి మనకు డిసెంబర్ 9 వరకు 2 days 7, 8, 9 ఈ 3 days అనేది మనం వెబ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే తెలియదో ఈ వీడియో నాకు షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనమాట ఇది. కాబట్టి మీ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. మీరు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, వెబ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ అనమాట ఇక్కడ మొత్తం జరుగుతుంది అని అర్థం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఎవరైతే ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ లో అప్లై చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సెకండ్ ఫేజ్ లోనే కొత్తగా చేస్తున్నామంటే వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఏ విధంగా మీరు ఫిల్ అప్లికేషన్, అంటే మీ అప్లికేషన్ ఫిల్ చేసి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ గా పేమెంట్ చేయడానికి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ అని ఉందా, వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్, ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ మన డీసెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మన క్యాండిడేట్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్ గా వస్తాయి, ఎందుకంటే మన అప్లికేషన్ లో ఆల్రెడీ ఇచ్చి ఉంటాం కదా, అవి వచ్చేస్తాయి అనమాట. అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు పేమెంట్ మెథడ్ అనేది నెట్ బ్యాంకింగ్ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏ ఆప్షన్ ద్వారా చేద్దాం అనుకుంటారో ఆ ఆప్షన్ ఎంచుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఎంచుకోండి. నేను ఇప్పుడు క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మనం ఈ విధంగా ఎంటర్ చేయగానే మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి మీరు జాగ్రత్త, మీ నేమ్, మొబైల్ నెంబర్ అన్ని వచ్చేస్తాయి. మీరు పేమెంట్ అనేది ఏ విధంగా చేద్దాం అనుకుంటారో పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి క్లిక్ చేశాను అనమాట. మనకు అమౌంట్ వచ్చేసరికి 90 రూపీస్ వరకు పడుతుంది అనమాట. అది ట్యాక్సెస్ అన్ని కలుపుకొని 150, 130 వరకు రావడం జరుగుతుంది పేమెంట్. ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ పైన ఉందా, ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఇది ఆల్రెడీ అప్లికేషన్, అంటే ఫస్ట్ ఫేజ్ లోపల అప్లై చేసినటువంటి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనమాట. వాళ్ళకి అప్లై చేశారు, ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో అప్లికేషన్ చేయడానికి రాదు. డైరెక్ట్ మనం ఫిల్ ఆప్షన్స్ అంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫిల్ అని ఉంటుంది. ఆప్షన్ లోకి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ వచ్చేది చూడండి, యు ఆర్ ఆల్రెడీ మేడ్ పేమెంట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది. ఎవరికైనా మీకు ఈ విధంగా అర్థం కాకపోతే మీరు ఆల్రెడీ నా ఛానల్లో పేమెంట్ ఏ విధంగా చేయాలని ఫస్ట్ ఫేజ్ లో మనం వీడియో చేసామన్నమాట. ఆ వీడియో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆ విధంగా కంప్లీట్ గా చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం అయితే ఉండదు, సింపుల్ గానే ఉంటుంది. ప్రాసెస్ అయితే చూడండి, నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను ఆ వీడియోని. తర్వాత చూసుకున్నట్లయితే మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉంటుంది అనమాట. మనకు పేమెంట్ అనేది మీకు టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైనా సర్వర్ బిజీ వల్ల ఎగిరిపోయినా కానీ మీరు ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఉంది, వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ ఉంది, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి, మన పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీరు జాగ్రత్తగా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు ఫర్దర్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టే టైం లోపల ఆ పేమెంట్ ఐడి ఎంటర్ చేయమని ఉంటుంది కాబట్టి మనకు అవసరం అనమాట. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇట్లా రావడం జరుగుతుంది. ఈ పేమెంట్ ఐడిని మీరు జాగ్రత్తగా కాపీ చేసి ఉంచుకోండి, లేకపోతే ఫర్దర్ గా మనకైతే ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్.
తర్వాత మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, మనకు వెబ్సైట్ లో బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం హోమ్ లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అఫీషియల్ గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది. ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గ్యాదర్ చేసి ఉంచుకోండి. డీసీకి సంబంధించి హాల్ టికెట్ నంబర్, డీసీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ విధంగా మీరు మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి పోయినా సరే మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఫర్దర్ గా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా గెట్ ఓటీపీ పైన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఫర్దర్ గా ఓపెన్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు. ఓటీపీ సబ్మిట్ అయిపోయింది అనమాట. ఓటీపీ అయిపోయిన తర్వాత మీరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేయండి. ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఏ మీడియం అప్లై చేశారు, మీ నేమ్ అనమాట, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ సంబంధమైన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కిందికి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు డిఎస్పీ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు నార్మల్గా డిఎడ్ చేస్తున్నప్పుడు డిఎల్ఈడి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఏ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే మనకు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజెస్ అయితే చూపిస్తాయి అనమాట. ఈ విధంగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మన కింద యాడ్ అయిపోతాయి అనమాట. చూడండి ఇంకోటి అయిపోయింది. మనం ఇంకో డిస్ట్రిక్ట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా కరీంనగర్ ఓపెన్ చేసిన అనమాట. కరీంనగర్లో మీకు ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా, మీకు దగ్గరగా ఉన్నటువంటిది ఏదైతే సెలెక్ట్ చేస్తారో మీరు అన్ని కింద యాడ్ అయిపోతుంటాయి. ఈ విధంగా కింద యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ లాగా వస్తుంది. ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ సింపుల్ గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో చేసిన ప్రాసెస్ ఉంటుంది సేమ్, ఇంకా చేంజ్ అయితే ఏమి ఉండదు. మన కొత్తగా కాలేజెస్ అయితే యాడ్ చేశారు కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ని మనం డౌన్ అప్ కూడా చేసుకోవచ్చు. ఇది డౌన్ అని క్లిక్ చేస్తే మనకు కిందికి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి కిందికి వచ్చేసింది. లేదు మీరు రిమూవ్ అని క్లిక్ చేసింది అనుకోండి, రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీ ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు. సబ్మిట్ చేసిస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇంతే అనమాట, సింపుల్ గా ఉంటుంది. ఏం ప్రాసెస్ అయితే ఏం పెద్దగా ఉండదు. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నారాయణ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.